నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. మా పెద్దక్క కూతురు ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అని అందండి. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి 6 అవుతుంది కదా, ఆ టైం కల్లా ఇంటికి వచ్చేయని సింపుల్ గా చెప్పాను. సాయంత్రం వేళ కుక్కట్పల్లి నుంచి దిల్షునగర్కి రోడ్డు మార్గం రావాలంటే తాతలు దిగొస్తారు కానీ రేపు నీకు సెలవేగా, రేపొద్దున వస్తానంటే ఫోన్ పెట్టేసింది మా అక్క కూతురు నవ్య. నిజమే మరి, హైదరాబాద్ నగరం రోడ్ల మీద అందున వర్షాకాలంలో దూర ప్రయాణం చేయాలంటే ఒక ఊరికి పోయి వచ్చినంత సమయం పడుతుంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. నాన్ ఈవెంట్ జూట్ బ్యాగ్స్ తయారీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని 10 మందికి ఉపాధి కల్పిస్తున్న చంద్రిక గారు ఈ రోజు మనతో ఉన్నారు. మరి ఆవిడతో కాసేపు ముచ్చటిద్దాం. నమస్తే చంద్రిక గారు. నమస్తే అండి. చంద్రిక గారు, ముందుగా మీకు నాన్ ఈవెంట్ జూట్ బ్యాగ్స్ తయారీ రంగంలో సక్సెస్ఫుల్ అయినందుకు కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే 10 మందికి ఉపాధి కలిగిస్తున్నారు కదా, అభినందనలండి. థ్యాంక్ యూ. చంద్రిక గారు, మీ విజయ రహస్యాల్ని మాతో పంచుకునే ముందు మా సకులకు మీ గురించి తెలియజేయండి. నేను పుట్టి పెరిగింది గుంటూరు డిస్టిక్ వెంకటపాలెం అనే విలేజ్ లో ఉంది. నా ఎడ్యుకేషన్ అంతా విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో అయింది. మా హస్బెండ్ వచ్చి ప్రకాశం డిస్టిక్ కొల్లవారిపాలెం. సో మా హస్బెండ్ పేరు చంద్రబాను. మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. నాకు ఒక పాప, బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప 9th క్లాస్ ఉంది. చంద్రిక గారు, మరి నాన్ ఈవెంట్ జూట్ బ్యాగ్స్ తయారీ రంగంలో కడుగు పెట్టాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా నేను మా హస్బెండ్ ఇద్దరం చాలా హెల్త్ కాన్షియస్ అండి. ఫస్ట్ మేమిద్దరం ఏఎన్సీ కుక్వేర్ అని ఒక ఎంఎన్సీ కుక్వేర్ అనమాట, అది వాటర్లెస్ అండ్ ఫ్యాట్లెస్ మల్టీ కుకింగ్ సిస్టమ్. సో దాంట్లో 10 years వర్క్ చేశాను. సో 10 years వర్క్ చేసిన తర్వాత ఏదైనా సేమ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, 10 మందికి ఉపయోగపడేది, ప్రాబ్లం రాకుండా ఉండే ప్రోడక్ట్ ఏదైనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఆ ఎక్స్పీరియన్స్ తో బయటకు వచ్చి ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో ఈ జూట్ బ్యాగ్స్, నానో బ్యాగ్స్ ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కాబట్టి దీని గురించి విన్నాను నేను పేపర్లో. అలా నేను జేఎన్టీలో సెమినార్కి అటెండ్ అయ్యి ఆ సెమినార్ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జూట్ బ్యాగ్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశానండి. జూట్ బ్యాగ్స్ అండ్ నానో బ్యాగ్స్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. చాలా మంచి, చాలా బాగుందండి. చంద్రిక గారు, ఇంత మంచి ఐడియాతో స్టార్ట్ చేశారు కదా, సో స్టార్ట్ చేసినప్పుడు కంపెనీని ఎంత పెట్టుబడి పెట్టారు అండ్ ఎంతమంది వర్కర్స్ తో స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుదాం అనే ఉద్దేశంతో ఉంది. 2 అమ్మాయిలు 2 మిషన్ తో స్టార్ట్ చేశానండి. అప్పుడు నా పెట్టుబడి వచ్చి 50,000. ఆ 50,000 తో స్టార్ట్ చేసి ఇప్పుడు నేను 15 మిషన్స్ 12 members తో యూనిట్ రన్ చేస్తున్నాను. సో నా టర్న్ ఓవర్ వచ్చి అరౌండ్ 20 lakhs ఉందండి. సో ఇది కాకుండా నాకు బయట పీస్ వర్క్ చేసే గ్రూప్ ఒక 15 members ఉన్నారు. సో టోటల్ గా 25 to 30 members ఎంప్లాయీస్ ఉన్నారండి యూనిట్ లో. చంద్రిక గారు, జనరల్ గా ఏ బిజినెస్ చేయాలని, ఏం చేయాలన్నా సరే మనకి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి, ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఒక లేడీ బయటకు వెళ్ళి ఏ బిజినెస్ చేయాలన్నా కూడా కంపల్సరీ మీరు అన్నట్లు ఫ్యామిలీ సపోర్ట్ తప్పకుండా ఉండాలండి. సో నాకు మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషల్లీ మా హస్బెండ్, మా ఇన్లాస్, మామయ్య గారు, పిల్లల సపోర్ట్ ఉంది. సో జాబ్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ అదే సపోర్ట్ ఉంది. నన్ను ఇంకా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఒకటి మా హస్బెండ్ ఎప్పుడు చెప్తుంటారు నాకు, చంద్రిక అంటే పలానా చంద్రబాబు వైఫ్ కాదు నువ్వు, చంద్రిక అంటే నీకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, నువ్వు అలా ఉండాలి సొసైటీలో అని చెప్తారు. సో అలా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఫ్యామిలీలో బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. చంద్రిక గారు, మరి మీ ప్రొడక్ట్స్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటండి? మా ప్రొడక్ట్స్ లో ఉన్న ప్రత్యేకత అంటే ఫస్ట్ నానో అని తీసుకుంటే, నానో ఇప్పుడు మనకు తెలుస్తుంది ప్లాస్టిక్ మూలాన మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, అది వాతావరణానికి ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుసు. సో ఇదేంటంటే నానో అనేది భూమిలో మెల్ట్ అయిపోయేది అనమాట, పాలిప్రోపిలిన్ ఇది. సో దాని మూలన వాతావరణానికి ఏం ప్రాబ్లం ఉండదు, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. నానోలో మేము జ్యువెలరీ బ్యాగ్స్, బట్టల షాప్ బ్యాగ్ దగ్గర నుంచి షూ కవర్స్ వరకు అన్ని చేస్తున్నామండి. అదే జూట్ లో అయితే చిన్న పెన్సిల్ పౌచ్ దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, అలాగే ఫైల్ ఫోల్డర్స్, వాటర్ బాటిల్స్ బ్యాగ్స్ అని, లంచ్ బ్యాగ్స్ అని, సో మెనీ ఐటమ్స్ మేము జూట్ లో చేస్తున్నాము.
ఓకే, చంద్రిక గారు బిజినెస్ అనగానే అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి వర్కర్స్ వీటన్నిటిలో బోల్డెన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు ఒడిదుడుకులు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి కదా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అబ్బా ఇంత రెస్పాన్సిబిలిటీస్ నాకెందుకు, ఇవన్నీ ఎందుకు, చక్కగా జాబ్ చేసుకుంటూ అయిపోతుంది కదా అని అనుకున్న సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయా? బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్స్ తప్పకుండా ఉంటాయండి. మీరు అన్నట్లు చాలా సార్లు నేను కూడా అబ్బా హాయిగా ఉన్న జాబ్ వదిలేసి బిజినెస్ లోకి ఎందుకు దిగానని చాలా సార్లు అనుకున్నాను. సో మెయిన్ ప్రాబ్లం వచ్చి నాకు వర్కర్స్ అంటే స్టిచింగ్ లో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదండి. నాకు స్టిచింగ్ లో మంచి ఎంప్లాయీస్ దొరికారు, నాకు స్కిల్ఫుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఫ్యామిలీ లాగా కలిసి ఉంటాం మేమందరం. నేను మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చి ప్రింటింగ్ తో. ప్రింటింగ్ వాళ్ళు ఏంటంటే జనరల్ గా బాయ్స్ వాళ్ళు ఒక రోజు ఉన్నది రెండో రోజు ఉండదు వాళ్ళకి. ఇవాళ వర్క్ అయిపోతుంది, డబ్బులు తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడు వారం తర్వాత కనపడతా ఉంటారు. అట్లా నేను కస్టమర్ కి అనుకున్న టైం డెలివరీ చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి చాలా. సో అప్పుడు నేను ఇలాంటి ఎందుకు ఇది అనవసరంగా బిజినెస్ లో దిగాను, నా హాయిగా జాబ్ చేసుకుంటే బాగుండేదని ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఇది ఓవర్కమ్ చేయాలంటే దీనికి సొల్యూషన్ నేనే చూసుకోవాలనే ఉద్దేశంతో నేను ఓన్ గా ప్రింటింగ్ నేర్చుకుని నేను ప్రింటింగ్ స్టార్ట్ చేశాను. సో నేను ప్రింటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు ఆ ప్రాబ్లం కూడా కవర్ అయింది. దట్స్ రియల్లీ గ్రేట్ చంద్రిక గారు. సో మరి అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సో ఇట్లాంటి స్టిచ్చింగ్ ఇలాంటివన్నీ ఓకే మనం ఇంట్లో చేస్తాము ఏదైనా ఓకే, కానీ చేసిన వాటిని మార్కెట్ చేయడం అనేది అది కంప్లీట్ గా ఇంకో డిఫరెంట్ థింగ్. సో మరి మీరు మీ ప్రోడక్ట్ ని ఎలా మార్కెట్ చేస్తుంటారు? యాక్చువల్ గా మార్కెటింగ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది, నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్ అండి. నాకు మార్కెటింగ్ నేనే చేసుకుంటాను. సో మార్కెటింగ్ పర్సన్స్ ఎవరు లేరు. ఓకే, అంటే బేసిక్ గా మీకే ఎక్కువ ఇంట్రెస్ట్ అండి, ఎందుకంటే నేను ఏఎన్సీలో చేశానని చెప్పాను, ఇట్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో దాంతో నాకు మార్కెటింగ్ అసలు ప్రాబ్లం లేదు, మార్కెటింగ్ నేనే చేసుకుంటానండి. చంద్రిక గారు క్యాజువల్ గా బిజినెస్ అనగానే లోన్స్ అని అవి ఇవి ఉంటాయి కదా, మరి మీరు ఎప్పుడైనా సరే బ్యాంక్ లోన్ లేకపోతే ఇతర సంస్థల్లో ఎక్కడైనా లోన్ లాంటివి తీసుకున్నారా? ఇప్పటి వరకు అయితే నేను ఇంకా ఎక్కడ లోన్స్ వెళ్ళలేదండి. ఈ ఇయర్ ఇంకా బిజినెస్ ఎస్టాబ్లిష్ ఇంకా పెద్దగా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి ఎక్స్పాండ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఈ ఇయర్ లోన్స్ వెళ్దామని ప్లాన్ లో ఉన్నానండి. చంద్రిక గారు ఇంత సక్సెస్ఫుల్ గా బిజినెస్ లీడ్ చేస్తున్నారని చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. మరి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్స్ అంటే మేడం, ఫస్ట్ నేను యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు మా యూనిట్ లో ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల్ని అంగన్వాడీ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిస్తా ఉన్నారు. ఇప్పుడు మా యూనిట్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నేను ఇచ్చే ఆ శాలరీస్ తో ఏంటంటే వాళ్ళ పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నారు. అలా ఇప్పుడు 15 మందితో ఉన్న నా యూనిట్ ఫ్యూచర్ లో 100 మెంబర్స్ కి డెవలప్ అయ్యి ఆ 100 మెంబర్స్ వాళ్ళ పిల్లలందరూ మంచి మంచి చదువులు చదువుకొని మంచి ఫ్యూచర్ ఇవ్వాలనేది నా ఫ్యూచర్ గోల్ ఉంది. నిజంగా చాలా చక్కటి గోల్ చంద్రిక గారు. మీలాగే చాలా మంది మా సక్కులు కూడా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎదగాలని అనుకుంటూ ఉంటారు. సో వారికి మీరు చెప్పే మంచి మాట? యాక్చువల్ గా లేడీస్ కి ఏంటంటే జనరల్ గా ఉన్న వీక్నెస్ ఏంటంటే మనం ఏం చేయగలము, లేడీస్ కదా మనం బయటకి వెళ్ళి ఏం చేయలేము అన్న ఒక వీక్నెస్ ఉంటుందండి. చాలా నిజంగా చెప్పాలంటే జెంట్స్ తో పోల్చుకుంటే లేడీస్ కి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. వాళ్ళకి ఒకటి కావాల్సింది ఏంటంటే నేను చేయగలను అన్న ధైర్యం ఒకటి, ఆ కాన్ఫిడెన్స్ ఒకటి వాళ్ళలో వాళ్ళు బిల్డ్ చేసుకుంటే, నేను ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళు ఏ పొజిషన్ కైనా వెళ్ళగలరండి. అది నా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా. చాలా చక్కటి మాట చెప్పారు మా సక్కులందరికీ. అండ్ అలాగే మీ ఫ్యూచర్ గోల్స్ అని ఖచ్చితంగా నెరవేరాలని నా తరఫున అలాగే మా సక్కుల తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆదివారం రోజు ఉదయం మా అక్క కూతురు నవ్య నా దగ్గరికి దిగులుగా ముఖం పెట్టి వచ్చిందండి. ఎప్పుడు సరదాగా ఉండే పిల్ల దిగులుగా కనపడేసరికి నాకు కొంచెం కంగారుగా అనిపించింది. ఏంటి మీ ఆయన నీ సిసింద్రి కొడుకు కనపడరే, ఒక్కదానిపై వచ్చావే, కొంపదీసి మీ ఆయనతో తగదా పడ్డావా ఏంటి అంటూ ప్రశ్నల బాణాలను ఎక్కుపెట్టేసరికి పాపం మా నవ్య ఉక్కిరిబిక్కిరైపోయింది. నువ్వేం గాబరా పడుకు పిన్ని, మేమిద్దరం చిలకా గోరింకిల్లా ఎంచక్కా ఉన్నాం. వచ్చిన చిక్కల్లా నా 4 ఏళ్ల కొడుకుతోటే, వాడిని ఎలా పెంచాలో అర్థమే చావటం లేదు. వాడి కోసం నేను ఉద్యోగం మానేయక తప్పేనా లేదు, ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చా అంది. రాబోయే కార్యక్రమం చూశాక మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాన్ని మీకు పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి ఓ సఖి సిద్ధంగా ఉన్నారు. మరి ముందుగా ఆమెను పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సారిక. సారిక ఎక్కడి నుంచి వచ్చారు?
నేను ఈసీఎల్ హెచ్సిఎల్ కాలనీ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు సార్? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, స్టూడెంట్ అనమాట. స్టూడెంట్. ఓకే, మరి సారిక ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నాం? స్వీట్ కార్న్ హల్వా. స్వీట్ కార్న్ హల్వా, స్వీట్ డిష్. సో మరి ఈ స్వీట్ కార్న్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్తావా? స్వీట్ కార్న్, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్, నెయ్యి. స్వీట్ కార్న్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు తయారీ విధానం స్టార్ట్ చేసుకుందాం. సారిక ముందు ఏం చేయాలి? ముందుగా ప్యాన్ ఇస్తాను. స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా ఫస్ట్ నెయ్యి తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి కదా, 2 స్పూన్స్ వేసుకున్నాం. ఓకే సారిక, అయితే నువ్వు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుతున్నావు. ఓకే, సో మరి నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? గుడ్, బాగున్నాయి. బాగా చదువుతున్నావా? ఓకే, ఇంకా కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? కాలేజ్ లైఫ్ సూపర్. ఎంజాయ్ చేస్తున్నా బాగా? బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎక్కువ ఈ ఏజ్ లో కదా ఎంజాయ్ చేసేది. ఎగ్జాక్ట్లీ. సో మరి నీ హాబీస్ ఏంటి? నాకు డాన్సింగ్, వాచింగ్ టీవీ, సింగింగ్, యాంకరింగ్ అంటే ఎక్కువ ఇష్టం. అవునా? ఓకే, సో మరి ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇది మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. మదర్. ఓకే, సో మరి గీ హీట్ ఎక్కింది కదా, కొంచెం వేసేసి జీడిపప్పు, బాదం. జీడిపప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిని డీప్ ఫ్రై, లైట్ గా కలర్ వేసి వచ్చే వరకు దీన్ని చేస్తూ ఉండాలి. అయిపోతుంది అది. వేసేసి నెక్స్ట్ ఏంటి? తీసి ఒక బౌల్లో తీసుకో. ఒక బౌల్ ఇవ్వండి. తీసేసుకో. ఇది త్వరగా వేగిపోతాయి కదా. ఇప్పుడు దీంట్లో స్వీట్ కార్న్ చూపించాను కదా, దీన్ని మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ స్వీట్ కార్న్ నువ్వు పేస్ట్ చేసి తీసుకొచ్చావు. ఇది బాయిల్ చేసిన పేస్టా లేకపోతే మామూలుగా? నార్మల్ గా డైరెక్ట్ గా కార్న్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని మెత్తగా, అంటే మనకు తెలుస్తుంది కదా హల్వా అంటే ఏ రేంజ్ లో ఉండాలో, సో చేసుకొని దాన్ని ఇందులో వేసేసేయాలి. పోనివ్వనా? కొంచెం హీట్ అయ్యే వరకు కార్న్ తిప్పుతూ ఉండాలి. ఓకే, కొంచెం అది వేడెక్కాలన్నమాట. సో ఎందుకు పచ్చివాసన పోవడానికి ఏంటి? అవును, పచ్చివాసన పోవడానికి. మళ్ళీ స్వీట్ కార్న్ కొన్నప్పుడుకి దీంట్లో వేసి హీట్ చేసినానికి టేస్ట్ వేరే ఉంటుంది. వేరే ఉంటుందా? న్యాచురల్ గానే ఉంటుంది. న్యాచురల్ గా సేది మిస్ అవ్వదు, బాగుంటుంది టేస్టీగా. వెంటనే వేసేసామంటే మనకి టేస్ట్ ఉండదు. మేబీ స్వీట్ కార్న్ టేస్ట్ వస్తుంది, బట్ హల్వా టేస్ట్ ఎంజాయ్ చేయలేము. ఓకే, సో ఇది ఇలాగ ఒక 2 minutes కలుపుకోవాలా? 2 minutes. తర్వాత ఏం తర్వాత షుగర్ వేసుకోవాలి. సరే వేయండి. ఈ షుగర్ కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏం చేస్తుంటారు? మీ ఫాదర్? మా ఫాదర్ ఆర్టీసీ ఎంప్లాయ్, మా మదర్ హౌస్ వైఫ్. మేము ముగ్గురు సిస్టర్స్. మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, తనకు ఒక బాబు. ఇంకా యంగర్ సిస్టర్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్ కంప్లీటెడ్. మీ తర్వాత? నా తర్వాత. మధ్యలో అనమాట. మధ్యలో కావాల్సినంత అలా చేయొచ్చు ఇంట్లో. ఇది కొంచెం మిక్స్ అయింది కదా, అంటే ఫ్రై కూడా అయిందా? అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం మనకి ఫ్లేవర్ స్మెల్ బాగుండాలంటే ఇలాచీ పౌడర్ లైట్ గా తీసుకోవాలి. ఓకే, ఎక్కువ వేయకలేదు, చాలా తక్కువ, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. ఓకే, సో మీ ముగ్గురులో ఎవరు బాగా అల్లరి చేస్తారు? అల్లరి అంటే నేను బయట ఎక్కువ ఏమంటారు, బాగా ఏమంటారు, చాలా బ్రేవ్గా, లైక్ ఎక్కువ డేర్గా ఉంటాను. మా సిస్టర్ బయట డేర్గా ఉండదు, ఇంట్లో బాగా కొట్టుకుంటారా? ఫుల్, చాలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కొట్టుకోవాలి. అల్లరి ఇప్పుడే కదా కొట్టుకోవాలి, పెళ్లిలో అయితే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాడు కొట్టుకోవడానికి. ఆయననే కొట్టాలి మీరు, అక్కల్ని చెల్లెల్ని కొట్టడానికి ఛాన్స్ ఉండదు కదా, ఇప్పుడే కొట్టేసుకోవాలి. ఎంత కొట్టుకుంటామో అంత షేర్ చేసుకుంటాం కదా ఇన్ఫర్మేషన్, లైక్ ఉండాలి బ్రదర్ సిస్టర్స్ అనేవాళ్ళు. సో నీ కాలేజ్లో ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? నాది ఈసీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. నాకు ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఇష్టం. ఎక్కువగా అంటే చెప్పడం కష్టం, అన్ని ఇష్టం. అన్ని ఇష్టమా? అన్ని. ఓకే, సో అంటే లైక్ ఏం అవ్వాలనుకుంటున్నావు ఆఫ్టర్? ఇంజనీరింగ్ చేస్తున్నాను.
ఐ వాంట్ గెట్ జాబ్, ఫస్ట్ జాబ్ చేయాలి. తర్వాత జాబ్ వచ్చాక ప్రిపేర్ అవ్వాలి, ఇంకా సివిల్స్ ఏదైనా అని ఒక ఐడియా అయితే ఉంది. ఓకే, సో అయిపోయిందా? ఆఫ్ చేయనా? అయిపోయింది, ఆఫ్ చేసేది. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం గార్నిష్ చేసుకోవాలి. మనం ముందు కాజు కిస్మిస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు దీని మీద గార్నిష్ చేద్దాం. స్వీట్ కార్న్ హల్వా రెడీ అయిపోయింది మౌనిక. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో నువ్వే డిసైడ్ చేయాలి. తప్పకుండా. సకలు చూసారు కదండి, సారిక తయారు చేసిన స్వీట్ కార్న్ హల్వా రెడీగా ఉంది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, ఇలాచీ పౌడర్. స్వీట్ కార్న్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్వీట్ కార్న్ ని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ని కడాయిలో వేసి ఫ్రై చేసి కాస్త ఇలాచీ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ హల్వా రెడీ. స్వీట్ కార్న్ హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సారిక, చాలా టేస్టీగా ఉంది, స్వీట్ గా ఉంది. హల్వా కదా, నచ్చుకున్నా ఉంటుందా చెప్పు? తప్పకుండా. చాలా బాగా చేసావు. మరి ఇంత చక్కటి రెసిపీని మా సకులకు పరిచయం చేసినందుకు నీకు శ్రీ డిజైనర్ ఏఎస్ రావు వారి తరపు నుంచి ఒక చక్కటి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సకలు చూసారు కదండి, సారిక తయారు చేసిన స్వీట్ కార్న్ హల్వా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదండి, మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్ కు సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 040223565540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సివిల్ ఇంజనీరింగ్ చదివి ఒక భవన నిర్మాణ కంపెనీలో 60,000 జీతం సంపాదించుకుంటున్న మా నవ్య తన కొడుకు కోసం ఉద్యోగాన్ని మానేయాలనుకుంటుంది. మా అమ్మను వచ్చి కొన్నాళ్ళు ఉండమన్నాను. నాన్న ఉద్యోగం ఎక్కడో బిల్లాయిలో కదా, ఆయనకి ఆరోగ్యం బాగోదు, ఒక్కడినే వదిలేసి రావటం కష్టమని అంటుంది. మొన్నటి వరకు మా అత్తగారు ఇంట్లోనే ఉండేవారు కాబట్టి అంత కష్టం అనిపించలేదు. ఆవిడ మా ఆడపడుచు డెలివరీ కోసం అమెరికా వెళ్లారు. మరో ఏడాదో 2 ఏళ్లకో గానీ తిరిగి రారు. పని మనుషుల దగ్గర కేర్ సెంటర్లోనో పిల్లాన్ని వదిలేసి వెళ్లాలంటే భయంగా ఉంది. ఉద్యోగం మానేయటం కన్నా నాకు వేరే దారే కనపడటం లేదు అంది. నిజానికి నేటి తరం చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి మాదాపూర్లో ఉన్న పింక్స్ అండ్ బ్యూట్స్ యూనిసెక్స్ బ్యూటీ సలూన్ కి వచ్చిందండి. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ సంజయ్ గారు ఉన్నారు. సో సంజయ్ గారు, ఈ రోజు మనకు సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సంధ్య. నమస్కారం ప్రశాంతి. సో సంజయ్, ఈ రోజు మా సకులకు మీరు సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? లేయర్ కట్ పరిచయం చేయబోతున్నాను ఇప్పుడు నేను. లేయర్ కట్ అంటే ఒక మంచి హెయిర్ కట్ పరిచయం చేయబోతున్నాను. అంటే ఇప్పటివరకు మనం చాలా రకాల లేయర్స్ కట్ చూసాం. లేయర్స్ అంటే లేయర్స్ మాదిరిగా వస్తుంది. మీ స్పెషాలిటీ ఏంటి? అది దాంట్లో డిఫరెంట్ స్లాంట్ హెయిర్ కట్ అని ఉంటుంది. స్లాంట్ లేయర్స్ మీ లెంత్ కైనా ఇంకొంచెం పెద్దగా ఉన్నా సరిపోతుంది మ్యామ్ మీకు హెయిర్ కట్. అంటే ఇప్పుడు లెంత్ హెయిర్ వాళ్ళకి బాగుంటుంది. ఓకే, నేనైతే కట్ చేయించుకోలేను కాబట్టి సో లెంతీ హెయిర్ కి ఈ స్లాంట్ లేయర్ కట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, సో మరి ఆ హెయిర్ కట్ మాకు చూడాలనుంది. మిగతా విషయాలన్నీ హెయిర్ కట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ నా హెయిర్ స్టైలిస్ట్ ని మీకు పరిచయం చేస్తాను. దీని పేరు నజీర్, హెయిర్ స్టైలిస్ట్. ఓకే, ఇక్కడ క్లయింట్ ఉంది మ్యామ్. ఇక్కడ దీని ఫస్ట్ హెయిర్ కండిషన్ చూసి హెయిర్ కట్ చేద్దాం. స్లాంట్ లేయర్ కట్ అన్నారు కదా. ఓకే, సో తన ఫేస్ కట్ కి మీరు ఇప్పుడు చూపించే ఈ స్లాంట్ లేయర్ కట్ అనేది బాగుంటుందా? బాగుంటుంది. దీనిది లెంతీ ఉంది, అంటే ఎక్కువ లెంతీగా లేదు, ఇది పల్చగా ఉంది కదా. చాలా థిన్ గా ఉంది. లెంతీగా ఉంది బట్ థిన్ గా ఉంది. దీనికి కొంచెం వాల్యూమ్ ఇచ్చేలా హెయిర్ కట్ చేయాలి. ఓకే,
సో పలుచగా ఉంది కాబట్టి హెయిర్ లెంత్ ఉన్నా సో లుక్ లేదు కాబట్టి కొంచెం వాయిస్ బౌన్స్ లుక్ ఇస్తూ ఈ లేయర్ కట్ ఇస్తే బాగుంటుంది, స్లాంట్ లేయర్ కట్ అనేది. ఓకే, అంటే ఫ్రంట్ కూడా ఏమైనా స్టైల్ చేంజ్ చేస్తారా లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే కంప్లీట్ లేయర్స్ వస్తుంది కదా, ఓకే కవర్ అయిపోతుంది. ముందు కూడా ఏం అవసరం లేదు, స్పెషల్ గా చేసే అవసరం లేదు. ఓకే ఓకే. సో మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం? దీనికి ముందు హెయిర్ వాష్ చేయాలి. దీని ఆల్రెడీ హెయిర్ వాష్ చేసేసింది. ఓకే, సో మనం వెట్ చేసుకొని హెయిర్ కట్ స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది. జనరల్ గా అయితే హెయిర్ వాష్ చేయని వాళ్ళు హెయిర్ వాష్ చేస్తారు. సో తన్ని తడిగానే ఉంది, సో హెయిర్ వాష్ చేసుకుని వచ్చింది కాబట్టి ఇక హెయిర్ కట్ స్టార్ట్ చేసేయచ్చు మనం. సో ఫస్ట్ హెయిర్ ని తడపాలి, వెట్ చేయాలి. ఓకే, సో సంజయ్ గారు హెయిర్ స్ప్రే చేసేసారు కదా, ఇక హెయిర్ కట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, తను ఇప్పుడు 4 సెక్షన్స్ తీస్తారు. ఓకే, సో అంటే ఈ లెంత్ ఉన్న హెయిర్ కి 4 సెక్షన్స్ లేకపోతే మినిమం 4 సెక్షన్స్ అన్నట్టు? ఈ హెయిర్ కట్ కి 4 సెక్షన్స్ తీయాలి. కొంచెం లెంత్ ఉంది, ఇంకెక్కువ సెక్షన్స్. ఓకే, 2 పార్టిషన్స్ తీసారు కదా ఫ్రంట్, వెనకాల కూడా తీసేసారు. ఇంకా హెయిర్ కట్ స్టార్ట్ చేయడమే. ఓకే, ఇంకా లేయర్స్ లేయర్స్ గా కట్ చేయడమే. ఓకే, హెయిర్ కట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బ్లోవే చేసి సెట్ చేస్తే లేయర్ లుక్ అనేది తెలుస్తుంది. సో మీరు కట్ చేసిన కంప్లీట్ లుక్ అనేది సెట్ చేస్తే కానీ తెలియదు. ఓకే, సో ఇప్పుడు సెట్ చేద్దాం అయితే హెయిర్ ని. ఓకే, మరి సెట్ చేసే లోపు మా సకులందరికి ఒక మంచి బ్యూటీ చిట్కా చెప్తారు? కంపల్సరీగా. ఓకే, దాల్చిన చెక్క పౌడర్ ని హనీ ఇంకా ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేసి హెయిర్ స్కాల్ప్ కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసిన తర్వాత చేసేయండి. ఇలా మీరు మంత్లీ 3 times చేస్తే మీ హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గిపోతుంది. సో చూసారు కదండి, సంజయ్ గారు ఒక మంచి చిట్కా చెప్పారు హెయిర్ ఫాల్ కి సంబంధించి. దాల్చిన చెక్క పౌడర్ అందరి ఇంట్లో ఉంటుంది, దాంట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ హనీ మిక్స్ చేసేసి అది స్కాల్ప్ కి అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసారనుకోండి. ఇలా మంత్లీ 3 times చేయండి. ఇలా మంత్లీ 3 times చేశారనుకోండి, హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుందంట. సో ఈ చిట్కాని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక హెయిర్ కట్ చేసేసారు. మరి ఇప్పుడు నెక్స్ట్ దాన్ని స్టైలింగ్ చేస్తే అసలు లుక్ అనేది మనకు తెలుస్తుందంట. స్టైలింగ్ చూద్దాం. స్పెషల్లీ చూడండి, స్లాంట్ లేయర్ కి అయిపోయిన తర్వాత బ్లోడే చేసి సెట్టింగ్ చేస్తే ఇలా అసలైన లుక్ వచ్చింది. రైట్, చాలా బాగుంది. తనని చూసినప్పుడు నార్మల్ గా ప్లెయిన్ గా ఉండిపోయింది హెయిర్. సో మొత్తం సెట్ చేసి కట్ ఇచ్చిన తర్వాత సెట్ చేసిన తర్వాత ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. చాలా బాగుందండి. సైడ్ కి తనకి ఇలా ఒక స్టైలింగ్ ఇవ్వడం వల్ల కూడా అంటే ఆమె వచ్చినప్పుడు సెంటర్ పార్టిషన్ తీసుకొని వచ్చారు. సో ఇలా ఫ్లాట్ గా ఉండిపోయింది. సో సైడ్ కొంచెం తీసి ఈ లుక్ ఇచ్చే వరకు ఈ హెయిర్ కట్ తో సెట్టింగ్ పర్ఫెక్ట్ గా ఆవిడకి సెట్ అయింది. చాలా బాగుంది, వెరీ నైస్. సో దీన్ని స్లాంట్ లేయర్ కట్ అంటారా? బాగుందండి. తన లుక్ మొత్తం ఫేస్ కట్టే చేంజ్ అయిపోయింది. సో నాజర్ గారు మంచి చక్కటి హెయిర్ కట్ తో పాటు చక్కటి సెట్టింగ్ కూడా తనకు చేశారు, పర్ఫెక్ట్ గా సూట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజయ్ గారు ఇలాంటి ఒక డిఫరెంట్ హెయిర్ కట్ ని మా సకులకు పరిచయం చేశారు, మీకు కూడా ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు
నమస్తే. ఇద్దరు ముగ్గురు పిల్లలున్న ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందండి. మా అమ్మ నాన్నలిద్దరూ ఉద్యోగులే. అప్పుడు ఇప్పటిలా కేర్ సెంటర్ వంటివి పెద్దగా ఉండేవి కాదు. మా పక్కింటి వాళ్ళ దగ్గర నుండి ఇంటి తాళం తీసుకొని బట్టలు మార్చుకొని మా కోసం ఉదయమే అమ్మ రెడీగా పెట్టిన చిరుతిళ్లు తినేసి హోంవర్క్ చేసుకోవటమో పక్కింటి పిల్లలతో ఆడుకోవటమో చేసేవాళ్ళం. మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు వచ్చేదాకా మమ్మల్ని కనిపెట్టుకునే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. అన్నిటికీ అందరికీ హడావిడే. మనకే కాదు ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా క్షణం తీరిక ఉండటం లేదు కదండి. సరే, ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కు స్వాగతం. సకులు, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలోని పర్పుల్ సోల్ డిజైనర్ బొటిక్ వచ్చేసింది. మనతో ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ దేవిక గారు. మరి ఇవాళ మన సఖీ ఫ్యాషన్ లో ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇవాళ సఖీ ఫ్యాషన్ లో మా సకులకు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? నేను ఈరోజు అన్ని డిజైనర్ డ్రెస్సెస్ చూపిస్తానండి. చుడిదార్స్ మీకు డిజైన్ చేసినవి అనమాట. ఓకే అండి. సో ఫస్ట్ కలెక్షన్ ఇదే. ఫస్ట్ కలెక్షన్ అండి ఇది. ఓకే, రెడ్ కలర్ ఇది. వావ్, సో అందరు క్యాప్చర్ అయ్యే కలర్ రెడ్. ఇది కోరా మెటీరియల్ అండి ఇది. ఓకే, ఈ మెటీరియల్ కోరా మెటీరియల్ అంటారా? బెనారస్ కోరా అంటారు. ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది అనమాట రెడ్ పైన. ఓకే అండి. మీకు ఇది వచ్చి 3 బోర్డర్స్ తీసుకున్నాము. ఓకే, సిల్క్ బోర్డర్స్ అనమాట. ఓకే, బ్లూ, పింక్ అండ్ గ్రీన్ వేసారు. రెడ్ కి ఈ 3 కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ కింద వస్తాయి అనమాట. తర్వాత ఇది పైన వచ్చి ఇట్లా వర్క్స్ అట్లా కాకుండా ఇది మెటీరియల్ మనకు అట్లే దొరుకుతుంది అన్నమాట. ఈ టిక్కీస్, ఈ కలర్, ఇవన్నీ ఆల్ కలర్స్ అన్నమాట ఇది. తర్వాత హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్. ఇది ఫుల్ హ్యాండ్స్ కి మళ్ళీ మనం ఇదే మెటీరియల్ యూజ్ చేసాం. లైనింగ్ లేకుండా ఇప్పుడు ఫ్యాషన్ అన్నమాట. ఇవన్నీ క్రాసింగ్ లో మెటీరియల్ అంతా కట్ చేసుకుంటారు. మీకు ఆల్మోస్ట్ ఇది ఒక 7 మీటర్స్ మీకు మెటీరియల్ కావాలి డ్రెస్ చేయడానికి. ఓకే అండి. దీనికి వచ్చేసి చున్నీ వచ్చి నేను ఇట్లా ఓన్లీ ఇది చేసి పెట్టానండి. దీనికి ఆరెంజ్ కలర్ చున్నీ ఇస్తాము. ఓకే అండి. సో కస్టమర్ చాయిస్ ని బట్టి మనం ఎట్లా కావాలంటే అట్లా చున్నీ చేసుకోవచ్చు. గ్రాండ్ గా కావాలంటే గ్రాండ్ గా చేసుకోవచ్చు. ఓన్లీ షిఫాన్ చున్నీ కావాలా, ఇట్లా షేడెడ్ షిఫాన్ కావాలంటే షేడెడ్ షిఫాన్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే అండి. సో మనకి డ్రెస్ ఎంత పడుతుంది? ఓన్లీ టాప్. ఈ డ్రెస్ ఓన్లీ టాప్ అంటే చున్నీతో కలిపి ఇస్తామండి. 7,500, 8,000 ఆ రేంజ్ లో విత్ చున్నీ. ఓకే, సో చున్నీ మన ఇంకా ఇష్టం, మన ఇష్టం అండి. ఇది మాకు మెటీరియల్ కి మనకు స్టిచ్చింగ్ కి చాలా అవుతుంది అనమాట. అది నేను హోల్సేల్ ప్రైస్ గానే చెప్తున్నాను. ఎక్కువ నేను హోల్సేల్ ఎగ్జిబిషన్స్ కి అట్లా మనం సప్లై చేస్తాము. ఆ రేట్స్ చెప్తున్నాను. చాలా చాలా బాగుంది. అండ్ దానికి మనకి దుపట్టా కానీ లేదంటే చుడీ కానీ మనకి మార్చి లెగ్గింగ్స్ వేసేసుకుంటున్నారండి. బాటమ్ ఎవరు ప్రిఫర్ చేయట్లేదు. ఎలాగో అసలు వేసుకున్నా కూడా కనపడవు కాబట్టి లెగ్గింగ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. మెయిన్ ఏమంటే టాప్ చున్నీ మాత్రమే మనం హైలైట్ చేసిస్తాము. ఓకే అండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. ఇది వచ్చి మీకు వెల్వెట్ మెటీరియల్ అండి. ఇది మహారాణి మోడల్ అంటారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి వర్క్ వచ్చేస్తుంది. కాలర్ ఇది. ఈ కాలర్ ఇష్టపడిన వాళ్ళు కాలర్ లేకుండా కూడా ఇట్లా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ నెక్ వస్తుంది. ఇదంతా జర్దోసి చిన్న బుటీస్ లాగా ఇచ్చాను. కొంచెం హెవీగా తెలుస్తుందని చెప్పి అట్లా చేశాను అనమాట. ఇది హ్యాండ్ కి వచ్చేసి ఇట్లా ఒక బుటీ ఇచ్చిన సింపుల్ గా 3/4 హ్యాండ్స్. ఇది లేదు స్లీవ్లెస్ కావాలి అన్న స్లీవ్లెస్ కావాలంటే హ్యాండ్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి మీకు కలీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. ఇక్కడ నుంచి చూడండి ఇదంతా కూడా క్రాస్ గా కట్ చేసుకొని ఇది కలీస్ లాగా కుట్టారనమాట. ఓకే అండి. ఇక్కడ నుంచి జాయింట్స్ వస్తుంది. సో ఇదే క్లాత్ అండి. ఇదేండి కోరా మెటీరియల్. క్రష్ మెటీరియల్ అంటారు అదనమాట. ఇక్కడ నుంచి కలీస్ ఇది కట్ చేసుకుంటారు. ఇది కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పీస్ అంతా కూడా మనకు వేస్ట్ అయిపోతుంది. కింద వచ్చి ఇట్లా వెడల్పుగా వస్తుంది, పైన వచ్చి సన్నగా. ఇది ఒక్కొక్క కల్లీస్ గా అటాచ్ చేసుకుంటారు. అట్లా అటాచ్ చేసుకొని కుట్టి కింద వచ్చి ఇట్లా బోర్డర్ వేస్తారు అన్నమాట. ప్లెయిన్ కావాలంటే మనం వర్క్ చేయించు. దీనిపైన కూడా మీకు బుటీస్ కావాలంటే కూడా వర్క్ చేసుకోవచ్చు. హెవీ అయిపోతుంది, బాగా వెయిట్ అవుతుంది. సో దీనికి వర్క్ ఎక్కువ చేయమన్నమాట. దీనికి లోపల లైనింగ్ అంతా వచ్చి కాటనే ఇస్తామండి. మళ్ళీ సిల్క్ అంటే అది కొంచెం హీట్ కి ఇంకా సమ్మర్ అది బాగుండదని చెప్పి ఈ కాటన్ అయితేనే మనకు లుక్ కూడా డ్రెస్. సిల్క్ మెటీరియల్ కంటే కూడా మనం కాటన్ ఎక్కువ యూజ్ చేస్తాము. కాటన్ తీసుకున్నాం లోపల లైనింగ్ కి. ఇదంతా వచ్చి రా సిల్క్ అన్నమాట. ఈ బోర్డర్ ఇచ్చింది. ఓకే.
అండి. ఇదంతా కూడా మీకు క్రాస్ కటింగ్ లోనే కట్ చేస్తారు. సో మనకి చాలా ఆల్ ఆఫ్ ద మెటీరియల్ మాత్రం చాలా వేస్ట్ చాలా వేస్ట్ అవుతుంది. దీనికి చాలా మెటీరియల్ కూడా పడుతుంది అనమాట. ఎవరైనా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి, వాళ్ళు మెటీరియల్ తీసుకొని వచ్చి చేసుకుంటారన్నప్పుడు ఈజీగా 5-6 మీటర్స్ ఈ డ్రెస్ క్లాత్ కావాలి. ఈ బోర్డర్ సపరేట్ గా తీసుకోవాలి, లైనింగ్ సపరేట్ గా తీసుకోవాలి, అన్ని వెల్వెట్ అన్ని కూడా సపరేట్ గా తీసుకుంటారు. ఓకే. సో ఇదేలాగా బ్యాక్ సైడ్ కూడా బుటీస్ వచ్చిందండి. ఇది బ్యాక్ ఓపెన్. ఓకే. ఈ బుటీస్ మనం ఆల్ ఓవర్ ఇచ్చేసాము. అండ్ దీంట్లో కూడా మనకి సింపుల్ డిజైన్స్ కూడా చేశారు కదా వర్క్. దీంట్లో సింపుల్ డిజైన్ గా ఇప్పుడు ఈ ఫ్రంట్ లాగానే బ్యాక్ ఇచ్చేసి కూడా వదిలేయచ్చు, బుటీస్ లేకుండా. అప్పుడు మీకు ప్రైస్ కూడా డిఫరెంట్ వస్తుంది, తగ్గుతుంది అనమాట. ఇట్లా హెవీ కావాలన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఏంటంటే యాక్చువల్ గా మేము వైట్ చున్నీ పెట్టాలనుకున్నామండి. ఈ కలర్ చున్నీ వస్తుంది. చున్నీ వచ్చేసి చున్నీ పైన కూడా మనకు వర్క్ వస్తుంది. ఓకే. సో బ్లూ కలర్ మంచి వచ్చేసి దాని మీద వస్తుంది. ఒకవేళ అట్లా చున్నీ హెవీగా వద్దంటారు, చాలా మంది హెవీ వద్దంటారు. సో నేను మెటీరియల్ రెడీగా పెడతానమాట. వాళ్ళ వర్క్ కావాలంటే మనం 2 days లో వర్క్ చేసేసాము. లేదు వర్క్ వద్దనుకుంటే ఇంకా మీకు ప్లెయిన్ గా అట్లా డ్రెస్ ఇచ్చేస్తాం. ఓకే అండి. సో మనకి డ్రెస్ ఎంత పడుతుంది? ఈ డ్రెస్ అయితే మీకు 10,000 అట్లా చేస్తుంది. బాగుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? బ్లాక్ చాలా మందికి ఫేవరెట్ కలర్. అవునండి. ఇది జర్దోసి అండి. ఇది ఓకే. ఫుల్ జర్దోసి వర్క్. ఇది దీంట్లో మనం వేరే మెటీరియల్ యూజ్ చేయలేదన్నమాట. ఓకే. ఈ జర్దోసి అనేది ఈ మెటీరియల్ చాలా కాస్ట్. ఇది దీంట్లో అక్కడక్కడ ఒక స్టోన్ మాత్రం పెట్టాము. ఫస్ట్ నెట్ మెటీరియల్ మీద ఇది చేసుకున్నాం, కోట్ లాగా. ఇది లోపల ఆల్రెడీ మీకు డ్రెస్ నెట్టెడ్ డ్రెస్ అనమాట. అంటే ఇది అటాచ్ చేసాము. సపరేట్ గా కూడా వేసుకోవచ్చు. ఇది కోట్ లాగా చేసుకొని ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో మనకి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్? ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇచ్చేసామండి ఇది. ఓకే అండి. సో మనకి ఇది వచ్చి ఎక్కువ కల్లీస్ పెట్టాయండి. ఇది నెట్ మెటీరియల్. ఓకే. మీకు ఆల్మోస్ట్ ఇది 15 మీటర్స్ నేను యూజ్ చేశానండి ఈ డ్రెస్ కి. అండ్ మనకి లోపల ఇది నెట్ కాబట్టి మీకు అంత మెటీరియల్ పెట్టినా కూడా మనకు తెలియదు. అదే షిఫాన్ అట్లా పెట్టినప్పుడు మీకు మెటీరియల్ ఎక్కువ పెట్టినట్టు తెలుస్తుంది. ఇట్లా డ్రెస్సెస్ కి ఎక్కువ నెట్ యూజ్ చేస్తారు. మీకు అక్కడ మామూలుగా అయితే ఇక్కడ నుంచి కల్లీస్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ పైన కల్లీస్ వచ్చేస్తుంది. దానిపైన కోట్ వస్తుంది కాబట్టి మీకు అది తెలియదు. అండ్ బరువుగా కూడా ఉంది. బరువుగా కూడా ఉంటుందండి. లోపల కూడా సేమ్ దీనికి వచ్చి మనం ఇట్లా దీనికి నెట్ కాబట్టి కొంచెం థిక్ మెటీరియల్ వేసాను. దీనికి క్రేప్ మెటీరియల్ వేసాను. ఈ బోర్డర్ తనీగా తీసుకున్నామండి. ఇది షిమ్మర్. ఇది ఇట్లే అమ్ముతారు. ఇది గోటా మెటీరియల్ అంటారు దీన్ని. ఈ బోర్డర్స్ లాగా అట్లే వస్తాయి మనకు రెడీమేడ్ గా. దానికి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ సిల్క్ మెటీరియల్ వేసాం, ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటుందని. ఇది మీకు ఇంత వెయిట్ ఇది వేసినా కూడా ఇది ఇంపోర్టెడ్ నెట్ అండి. మామూలు చీప్ నెట్ అయితే నిలబడదు అనమాట, చిరిగిపోతుంది. ఇది ఇంపోర్టెడ్ నెట్ కాబట్టి ఈ నెట్ మీకు ఎంతైనా ఆగుతుంది. ఓకే. ఇట్లా వస్తుంది. హ్యాండ్స్ చూస్తే ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ అండ్ సింపుల్ జరీ బోర్డర్. ఇట్లా చుడి మోడల్ లో వస్తుంది. హ్యాండ్స్ కూడా బాగా ఫుల్ గా వస్తుంది. అండ్ దీనికి దుప్పటా వచ్చి దుప్పటా కూడా కొంతమంది వేసుకోరు దీనికి, ఎందుకంటే ఇది హెవీగా ఉంది, కోట్ లాగా వేసుకోవాలనుకుంటే సిల్వర్ కలర్ కానీ బ్లాక్ కానీ అట్లా చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ చుడి వేసుకోవచ్చు. ఓకే అండి. సో మనకి ఇది ఎంత పడుతుంది? ఇది 15,000 అండి. 15 పడుతుంది. అండ్ చాలా వెయిట్ ఉందండి. చాలా వెయిట్ ఉంది. వర్క్ ఇది మంచి వర్క్ అనమాట. ఓకే. సో మెయిన్ ఈ వర్క్ కి అండ్ ఆల్సో ఇంత పట్టింది కాబట్టి దానికి మెటీరియల్ కి వర్క్ కి మనకు చాలా కాస్ట్ పడుతుంది. సకులు చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్ని. అండ్ ఇప్పుడు వరకు చూసిన కలెక్షన్స్ లో ఏది చూస్ చేసుకోవాలన్నా మా సకులకి కొంచెం కన్ఫ్యూజనే. ఇవాళ మా సఖీ ఫ్యాషన్ లో చాలా మంచి లేటెస్ట్ కలెక్షన్స్ చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. మా నవ్యకి ఉద్యోగం మానుకొని అంతగా కష్టమైతే కొన్నాళ్ల పాటు లీవ్ పెట్టమని సలహా ఇచ్చాను. ఈలోగా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలనుకున్నాను. మా నవ్య వాళ్ళుండే అపార్ట్మెంట్ లో 7-8 మంది పిల్లలుంటారు. అలాగే దగ్గరుండి చూసుకోవాల్సిన పెద్దవాళ్లు ఉన్నారు. పిల్లల్నే కాదు పెద్దవాళ్ళను కూడా ఒంటరిగా ఇంట్లో వదిలేసి వెళ్ళటం చాలా మందికి కష్టంగానే ఉంటుంది. అలాంటి కుటుంబ వాళ్ళందరినీ కూడగట్టి వాళ్ళతో ఓ చిన్న మీటింగ్ పెట్టి అందరి సమస్యల్ని చర్చించమని చెప్పాను. అలాగే అందరూ తలా కొంత డబ్బులు వేసుకుని ఒకరినో ఇద్దరినో పనివాళ్ళను పెట్టుకోమని, ఇంటి వద్దే ఉండే గృహిణులు పెద్దవాళ్లు మధ్య పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పాను. నా సలహా సక్సెస్ అయింది. మా నవ్య బేషుగ్గా ఉద్యోగం చేసుకుంటుంది. బాగుంది కదండి నా ఐడియా? సరే, ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకు అందజేయండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి
saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.